అందరికీ నమస్కారం. ఏంటి శిల్ప లక్ష్మి కూర్చొని ఏం చేస్తున్నారు మహాశివరాత్రి రోజున అనుకుంటున్నారా? ఎగ్జాక్ట్లీ ద సేమ్ థింగ్. ఈరోజు మీకు మహాశివరాత్రి అంటే ఏంటి అని మా అండర్స్టాండింగ్తో మీకు చెప్పబోతున్నాం. శివుడు అంటే ఎందుకు మా ఇద్దరికి అంత ఇష్టం, మా ఇద్దరికి ఒక ఫ్రెండ్షిప్తో పాటు శివ ఇస్ అ బిగ్ కొలాబరేటర్ ఫర్ అవర్ ఫ్రెండ్షిప్. సో చాలామందికి శివరాత్రి అంటే ఏంటో తెలియదు, నాకు కూడా చాలా రోజులు తెలియదు. కానీ మహాశివరాత్రి అనేది సంవత్సరానికి ఒక్కసారే వస్తుంది. అది వింటర్ అయిపోతూ సమ్మర్ బిగినింగ్లో. సో వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ మహాశివరాత్రి? దేవుడు ఉన్నాడా లేడా అవన్నీ పక్కన పెడదాం. సైంటిఫిక్గా కూడా శివరాత్రి అనేసరికి ఆ రాత్రిపూట మనం కానీ ఇలా కూర్చొని కానీ ఉంటే ప్లానెట్స్ అన్నీ దాని ఎనర్జీస్తో మన హ్యూమన్ ఎనర్జీకి ఎలా ఎఫెక్ట్ అవుతుందో చాలా సైంటిస్ట్తో పాటు సెయింట్స్తో పాటు గురువులతో పాటు మనకి చెప్పున్నారు. సో వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ శివరాత్రి? వై ఈజ్ ఇట్ ఇంపార్టెంట్? హూ ఇస్ శివ ఫర్ అస్? ఇవన్నీ మేమిద్దరం ఒక క్యాజువల్ కాన్వర్జేషన్తో మీ అందరికీ అర్థమయ్యేలా మాట్లాడాలని అనుకుంటున్నాం. సో వెల్కమ్ Shilpa and welcome Lakshmi. మాకు మేమే ఇంట్రడక్షన్స్ ఇచ్చేసుకుంటున్నాం. సో I will start with asking you, Shilpa, because మనల్ని చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ భక్తి పీపుల్ లాగా అనిపించం, బికాజ్ వీ లివ్ లైఫ్ సో లార్జ్లీ. బికాజ్ ఒక భక్తి అంటేనే ఓన్లీ ఖాదీ బట్టలు వేసుకొని అన్నీ వదిలేసుకొని అలా ఎక్కడో ఏదో ఒక బ్యాగ్ వేసుకొని తిరుగుతారు అనుకుంటారు. బట్ how is bringing in bhakti into our lives? So tell me a little bit of your journey. నీకు అసలు ఈ భక్తి శివ దేవి ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, and how is it that you continue your sadhana so beautifully every day? భక్తి అనగానే మా అమ్మమ్మకి భక్తి ఎక్కువ, మా మామయ్యకి భక్తి ఎక్కువ, లేకపోతే మా మదర్కి భక్తి ఎక్కువ. సో వీ ట్రాన్స్పోర్టెడ్ భక్తి టు ఓల్డర్ జనరేషన్. అది వీ థింక్ ఇట్స్ నాట్ అ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్స్. అది ప్రిమిటివ్ అన్నట్టు మనకు ఒక ఆలోచన చాలామందికి అలా ఉంటుంది. కానీ భక్తి ఈజ్ నథింగ్ బట్ డివోషన్ అండ్ ఇన్వాల్వ్మెంట్ విత్ లైఫ్. ఇన్వాల్వ్మెంట్ విత్ లైఫ్. భక్తి ఈజ్ నథింగ్ బట్ డివోషన్ అండ్ ఇన్వాల్వ్మెంట్ విత్ లైఫ్, నాట్ జస్ట్ గాడ్ ఆర్ రిలిజన్ ఆర్. చిన్నప్పటి నుండి నాకు అదే భక్తి అంటే మేబీ కడపలు కడిగేసి ముగ్గులు వేసేసి దీపం ముట్టిస్తే భక్తి. దట్ వాస్ వాట్ ఐ నో. కానీ ఈవెన్చువలీ వెన్ ఐ ఫౌండ్ అవుట్ ఆర్ ఎక్స్ప్లోర్డ్, Bhakti is a completely personal experience. It's a sweetness of our own emotion. Bhakti anadi manaki ichindi mana well-being kosam. Not for someone up there, not for the God, not for Ganesha or not for Shiva. Bhakti anadi you can show it in every aspect of your life. Whether it's your work, meeru bhakti bhavanto ani neetonu maatladochu, bhakti bhavanto ani oka pani cheyochu. Like if I sing, I can sing with bhakti bhavam. If I'm working, I can do with bhakti bhavam. So bhakti is for our own well-being, not for someone else. And adi ganaka mana lopala inculcate cheskune dani penchukunte ganaka mana life will be a sweetest journey possible. So peddalu cheppindi bhakti tho undali ante they're saying it's good for you, not for someone else, not like a trading element with the almighty or God. నీకు ఎక్కడ స్టార్ట్ అయింది? వేర్ వాజ్ ఇట్ దట్ టర్నింగ్ పాయింట్ ఫర్ యూ? బికాజ్ నేను అంటే భక్తి అనగానే అమ్మో శివుడు అంటే నచ్చేది కాదు, హనుమాన్ అంటే నచ్చేది కాదు. నువ్వు చదవకపోతే దేవుడు కళ్ళు పొడుస్తాడు, పూజ రూమ్లో స్నానం చేయకుండా వెళ్ళకూడదు, అబ్బాయి తలస్నానం చేసావా లేదా, ఈరోజు శనివారం ఈరోజు శుక్రవారం అనుకుంటూ నన్ను కన్ఫ్యూజ్ చేసి పడేశారు. సో ఎందుకు వచ్చింది దేవుడు, నేను అసలు నీ దగ్గరికే రానన్న భావనలోకి వెళ్ళిపోయాను. అనేది వచ్చేస్తుంది భక్తితో. భక్తి కంటే ఎక్కువ భయం. దట్ మన ఎల్డర్స్ మనకి భయం ఇన్కల్కేట్ చేస్తారు పూజ రూమ్లో అనేసరికి. I know for a lot of things they inculcate fear, so we listen, but they don't realize ఆ భయం తోటి మనం దూరం అయిపోతామని. సో అందుకే నేను స్పిరిచువాలిటీలోకి వెళ్ళాను కానీ నాట్ ఇన్ అ రిలీజియస్ వే. సో నన్ను ఎక్కడ కూర్చోమని మెడిటేట్ చేయమని చేస్తాను కానీ టక్కన ఒక టెంపుల్లోకి వెళ్ళమంటే ఆలోచిస్తాను 2 సార్లు. Not because I believe anything differently, because of the conditioning of our minds. Yeah. So from that ఆ షిఫ్ట్ అనేది ఎక్కడో ఒక దగ్గర జరిగి ఉంటుంది నీకు. అది ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది? So actually sadhanas are tools, nothing but tools. Sadhanas are అంటే మన పూర్వీకులు, మన సేజెస్ అండ్ యోగీస్ ఎంతో లైక్ మెడిటేషన్ ద్వారా ధ్యానం ద్వారా తెలుసుకున్న
scientific formulas which will work on our human system psychologically, emotionally, intellectually, to just live in this world with, you know, like enough lubrication and to make life more simpler. సో నేను ఇన్నర్ ఇంజనీరింగ్ చేసిన తర్వాత సద్గురు ద్వారా, లైక్ హీ ఇనిషియేటెడ్ అస్ ఆబ్వియస్లీ, దాని తర్వాత ప్రాక్టీసెస్ మొదలు పెట్టినప్పటి నుండి ఎవ్రీథింగ్ ఫెల్ట్ వెరీ డిఫరెంట్. అంటే ఇప్పుడు నీతో మాట్లాడినప్పుడు ఐఎమ్ కంప్లీట్లీ విత్ యూ, ఐఎమ్ జస్ట్ హియర్, ద కంప్లీట్ ప్రెజెన్స్. సో దాంతో ఒకలాంటి ఎమోషన్, ఒకలాంటి లవ్, ఒకలాంటి ప్యూరిటీ అనేది ఇట్ స్టార్టెడ్. అండ్ దట్ అది అన్ని ఆస్పెక్ట్స్లో కనపడింది నాకు. వెదర్ ఇప్పుడు ఏదైనా కొత్త ప్రాజెక్ట్ వచ్చినా నా దగ్గరికి, దెర్ ఈజ్ నో సెకండ్ థాట్ అబౌట్ వెదర్ ఐ కెన్ డూ ఇట్ ఆర్ నాట్. ఆ భయం అనేది కంప్లీట్గా పోయి లైక్ యూనో ఒకలాంటి ఇన్వాల్వ్మెంట్ అనేది క్రియేట్ అయింది ప్రతి ఒక్కటి. ఈవెన్ ఇఫ్ ఐఎమ్ జిమ్మింగ్, నేను జిమ్ చేస్తున్నా కూడా లైక్ ఐఎమ్ ఆల్వేస్ ఇన్ ద ప్రెజెంట్, అండర్స్టాండింగ్ ద బాడీ, అనాటమీ ఆఫ్ ద బాడీ. దీనివల్ల ఏంటి కంప్లీట్ ఇన్వాల్వ్మెంట్. బేసికలీ వాట్ ఐమ్ సెయింగ్ ఇస్ ఆ ఇన్వాల్వ్మెంట్ అనేది పెరిగింది. దట్ హ్యాపెండ్ విత్ అ లాట్ ఆఫ్ యోగా ప్రాక్టీసెస్ అండ్ ఇన్నర్ ఇంజనీరింగ్ ప్రాక్టీసెస్ విచ్ ఇస్ జస్ట్ 20 minutes. Then that's a shift. And aa tarvata then when I went to Isha and Devi, the way she's consecrated by Sadhguru, she captured me in a way that I cannot even explain. అది ప్రతి ఒక్కరు ఫీల్ అవ్వాలి తప్ప అది చెప్తే అర్థమయ్యేది కాదు. సో ఫ్రమ్ దెన్ bhakti is not just for the god, bhakti is for every aspect of my life. So that's what changed when I think of bhakti. Because most of the time నేను కైలాష్కి 3 సార్లు వెళ్ళాను. మళ్ళీ వెళ్తాను కూడా తెలుసు. మళ్ళీ కూడా వెళ్తాను. ఆయన పిలిచినప్పుడు వెళ్తాను. నన్ను అంటే నువ్వు వెళ్ళొచ్చేసావు కదా, ఎందుకు వెళ్తావు? ఐ సెడ్ మీరు వెళ్ళాలనుకుంటున్నారు, వెళ్ళగలుగుతున్నారా? లేదు. నాకున్న ఎనర్జీతో, నాకున్న వయసులో నేను చెయ్యాలనుకునేదల్లా ఇప్పుడు చేస్తే ఇప్పటి నుంచి నా లైఫ్ బాగుంటుంది కదా. ఎప్పుడో 60 ఏళ్ళకి, 70 ఏళ్ళకి, 80 ఏళ్ళకి మనం అప్పుడు భక్తి, ఓహో ఇదా మనం చివరి దశకు వచ్చేసాం, అప్పుడే అందరికీ సడన్గా దేవుడు గుర్తొస్తాడు. సడన్గా బాబోయ్ అయిపోయింది నా లైఫ్, ఏం పట్టుకోవాలని. ఇట్ ఈస్ అప్పుడు కూడా ఇట్స్ ఫెంటాస్టిక్, అప్పటికైనా మీ లైఫ్లోకి భక్తి వచ్చింది అని. బట్ వాట్ వీఆర్ ట్రైంగ్ టు సే ఇస్ ఈ భక్తి అనేది మీ లైఫ్లో ఎంత త్వరగా మీరు ఆహ్వానించి స్వీకరిస్తే మీ వెళ్ళే లైఫ్ కూడా ప్రతిరోజు అంతే స్వీట్గా ఉంటుంది అని. అండ్ మీరు సద్గురునే నమ్మాలి, ఈ గురువునే నమ్మాలి, ఇంకో గురువుని నమ్మాలని కాదు. మీకు ఏది లాజికల్గా అనిపిస్తుందో అది చెయ్యండి. మా ఇద్దరికి వాట్ వర్క్స్ ఫర్ యూ, మా ఇద్దరికి సద్గురు చెప్పింది చాలా లాజికల్గా. బికాజ్ నేను లివింగ్ గురు, నేను విపాసన చేస్తున్నా కానీ I cannot go ask Buddha, why did you think this way? But I have a living guru like Sadhguru to have those questions answered. ఇదెందుకు అదెందుకు. నేను ఇంతకు ముందు కూడా క్వశ్చన్ చేసినప్పుడు ఈ ఛానల్కే చేశాను. నేను చేసినప్పుడు I asked him simple questions. Why aren't women allowed during their when we are on a monthly cycle? Why aren't we allowed to do this? Why are we allowed to do that? And there was a guru to give me scientific simple answers which satisfied me. Otherwise నేను ఊరికే ఫైట్కి వెళ్ళిపోయేదాన్ని. ఎందుకు చేయకూడదు, అవును మా నాన్న ఎందుకు కన్యాదానం చేయాలి, అదేంటది, యూనో ఇంకొకరు కాళ్ళు గడవడం ఏంటి. Then when they say no, you invoke Lord Vishnu into the bridegroom. So when you do this kanyadanam, నీ ancestors kuda blessing ఉంటుంది. So our culture is so beautifully designed that మనకు అర్థం కాకుండానే మనం దూరం చేసేస్తున్నాం. Because I believe, I'll give a little bit of history for us. ఒక 3, 4, 5,000 years ago మన కంట్రీ అనేది, ఇండియా అనేది, భారతదేశం అనేది చాలా వైబ్రెంట్గా ఉండేది. ఇట్ వాజ్ అ సర్జ్, ఎనర్జీ సర్జ్. ఈరోజు కూడా మనం కొన్ని టెంపుల్స్కి వెళ్తే అర్థం కాదు ఇన్ ద మిడిల్ ఆఫ్ నో వేర్ ఎందుకుంది ఒక టెంపుల్ అని. ఎందుకుంది అంటే బికాజ్ ఇట్ వాజ్ అన్ ఎనర్జీ సర్జ్. సో అక్కడ కాన్సగ్రేట్ చేసి మనం ఏదైనా అనుకున్న దానికి ఒక ధ్యానం కోసం ఒక మండపం కట్టి అక్కడికి వచ్చేవాళ్ళు ఒక టెంపుల్ కోసం అని. అండ్ ఇఫ్ యూ డోంట్ మైండ్ మీ స్టాపింగ్ యూ హియర్, అప్పుడు టెంపుల్ టౌన్స్ అని టెంపుల్ కట్టిన తర్వాత టౌన్ దాని చుట్టూ కట్టేవారు. బికాజ్ ఇట్ వాజ్ అన్ ఎనర్జీ సర్జ్. Then because we were so brilliant in our foods, in our culture, in our intellect, ఈజిప్ట్ నుంచి, మంగోలియా నుంచి, ఇరాన్ నుంచి, ఇజ్రాయెల్ నుంచి, రకరకాల దేశాల నుంచి మన ఇండియాకి వచ్చేవాళ్ళు. నలంద యూనివర్సిటీకి, తక్షశిల యూనివర్సిటీకి అసలు లైఫ్ అంటే ఏంటి అని నేర్చుకునేదానికి. And Hinduism is not a religion, it is a way of life.
వీ టాట్ అ వే ఆఫ్ లైఫ్ ఫర్ పీపుల్. అందరినీ కలుపుకున్న తనమే హిందూయిజం ఆ రోజుల్లో. అండ్ మనం దాన్ని కాపాడుకోవడం కోసం వీ బికేమ్ మోర్, దాన్ని ఏమంటాం, వద్దు వాళ్ళని దూరం పెడదాం, మనమే దగ్గర ఉందాం, బికాజ్ బయటకు వస్తే చంపేస్తారు, సో మన ఊర్లోనే ఉందాం, మనమే కాపాడుకుందాం అని వీ క్రియేటెడ్ దిస్ లిటిల్ స్మాల్ సెక్ట్స్. లేకపోతే రాముడు ఎక్కడ పుట్టాడు, లంకకి ఎలా వెళ్ళారు, ఈ రోజుకి కూడా మనం లాజికల్ మైండ్తో ఆలోచిస్తే కుదరదు. బట్ బికాస్ దే వర్ ఇన్ సచ్ భక్తి భావన, sadhana, anything was possible in those days. So recreating those is what Sadhguru is trying to do, to revive that culture and that vibrance within us. We want to recreate and re-embrace our culture. That is what I think మేము ఎప్పుడు మాట్లాడినా, to inculcate that into our lives. It is not dead, it is within us. యాజ్ అన్ ఇండియన్ మీరు ఈ కంట్రీలో పుట్టారంటేనే మీరేరో పూర్వజన్మ సుకృతం చేసుకుంటేనే ఈ దేశంలో పుట్టగలుగుతారు. బికాజ్ ఒక యోగా నేర్చుకోవాలన్నా, ఒక మెడిటేషన్ నేర్చుకోవాలన్నా, ఒక పురాణం గురించి భక్తి నేర్చుకోవాలన్నా, మీరు ఎన్ని చెప్పినా అమెజాన్లో, సౌత్ అమెరికాలో ఉండొచ్చు, ఇటలీలో ఉండొచ్చు, దెర్ ఆర్ డిఫరెంట్ ఎనర్జీ సర్జెస్, బట్ ద హోల్ కంట్రీ యాజ్ అ సర్జ్ ఇస్ ఇండియా అలోన్. సో మన కంట్రీ గురించి మనం డినై చేసుకుంటే ఎలా? సో వీ హ్యావ్ టు, యాజ్ యంగ్స్టర్స్, యాజ్ పీపుల్, మిలియనియల్స్ కాదు, ఒంకోనియల్స్ కాదు, వాట్ ఎవర్ యు ఆర్, be curious, start asking questions. Why was Hanuman this energy? Why was Rama that energy? Why do we call our country Ram Janmabhoomi? Ask questions, and ala questions adiginappude the beauty of our country, beauty of our bhakti in this country comes along. Let's talk about Shivratri. Asal just the significance of today. ఎందుకు ఇంపార్టెంట్, ఎందుకు మేల్కోవాలి, ఇన్ని శివరాత్రులు ఉన్నప్పటికీ సంవత్సరంలో మహాశివరాత్రి అనే సిగ్నిఫికెన్స్ ఏంటి అని టాక్ టు అస్ అబౌట్ దట్ లిటిల్. సో లక్ష్మి, అంటే నేను కూడా క్వశ్చన్స్ అడిగినప్పుడు, మన కంట్రీలో ప్రతి రిచువల్, ప్రతి సాంప్రదాయం ఊరికే చెప్పింది కాదు, దాని వెనక ఎంతో సైంటిఫిక్ రీసెర్చ్, వెల్బీయింగ్, మన మనుషులకి ఏ రోజు ప్లానటరీ పొజిషన్స్ వల్ల మన శరీరం పైన, ఎమోషన్స్ పైన ప్రభావం ఎలా ఉంటుంది, ఇవన్నీ ఆలోచించి వాట్ ఎలిమెంట్స్తోని పూజ చేస్తే మన పైన ఏ ప్రభావం ఉంటుంది, అట్లా ప్రతి ఒక్క రిచువల్ మనకు చెప్పింది విదౌట్ అ రీజన్ కానే కాదు. దట్ ఐఎమ్ వెరీ క్లియర్ ఆఫ్టర్ ఇయర్స్ ఆఫ్ ట్రయింగ్ టు ఆస్క్ క్వశ్చన్స్ అండ్ డూయింగ్ ద సాధన. ఎగ్జాక్ట్లీ. సో శివరాత్రి ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ నైట్స్, ఎందుకంటే ఆ రోజు ప్లానటరీ పొజిషన్స్ వాటి ప్రభావం మన పైన ఉన్నప్పుడు వీ హ్యావ్ టు కీప్ అవర్ స్పైన్ ఎరెక్ట్. యాజ్ సింపుల్ యాజ్ దట్. మన స్పైన్ ఎరెక్ట్ అంటే ఇలా కూర్చోవడం. అందుకే జాగారం. నైట్ అంతా పడుకుంటే స్పైన్ విల్ బీ స్ట్రైట్. సో ఆ శక్తులని మనం అనుభవించాలని, లైక్ వీ హ్యావ్ టు టేక్ ఇట్ అండ్ ఎంజాయ్ ద బెనిఫిట్స్ ఆఫ్ దట్ ఎనర్జీ అనేసి పూర్వీకులు చెప్పింది ఏంటంటే, మీరు జాగరణ చేసి నిద్రపోకుండా స్ట్రైట్గా కూర్చోవాలి. నాట్ జస్ట్ దట్, ఉపవాసం ఎందుకు ఉండమంటారంటే, ఆబ్వియస్లీ కడుపు నిండా భోజనం చేస్తే యూ వాంట్ టు గో అండ్ స్లీప్. సో ఉపవాసం ఉన్నప్పుడు ద సిస్టమ్ ఈజ్ లైట్, అండ్ సిస్టమ్ ఎంటీగా లైట్గా ఉన్నప్పుడు దీస్ ఇన్ఫ్లుయెన్సెస్ ఆన్ అవర్ బాడీ ఆర్ మల్టీఫోల్డ్. లెట్ మీ గివ్ యూ, ఐల్ కమ్ ఇన్ రైట్ దేర్. అందరికీ తెలిసిందే, శిల్ప ఇస్ రియలీ ఇంటూ ఈటింగ్ ద రైట్ ఫుడ్స్, ఇంటూ ఫిట్నెస్. మేమందరం ఫ్యాషన్గా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్, వి డూ దట్ ఫాస్టింగ్, దిస్ డైటింగ్ అంటాం. యాక్చువల్గా మీరు హిందూ క్యాలెండర్ ఫాలో చేస్తే వాళ్ళు ఏ రోజు, అమావాస్య రోజు ఏం తినాలి, వినాయక చవితికి ఏం చేయాలి, ఏకాదశికి ఏం చేయాలి, ఇలాంటి పదార్థాలే తినాలి అని ఎందుకు అంటారంటే, మన బాడీకి ఏది సూటబుల్, బికాస్ ఆఫ్ ద క్లైమేట్, బికాస్ ఆఫ్ ద వెదర్, బికాస్ ఆఫ్ ద planetary positions, because of what summer, winter, spring, what our body receives. మీరు అదొకటి ఫాలో చేస్తే చాలు, your body to be in the most alive, pranic, with a lot of prana in you. Not just that, like, and not just emotional well-being also is a big thing in this. Emotional well-being. So మనం ఇంకెక్కడో వెతకనక్కర్లేదు. మన పూర్వీకులు చెప్పిందే మనం ఇంకొంచెం అర్థం చేసుకొని నేర్చుకుంటే మనకి ఎన్నెన్నో బెనిఫిట్స్. సో మీరు ఆ ఎనర్జీతో జస్ట్ కొంచెం ఇన్ట్యూన్ అయ్యి
what are you feeling anede energy, as simple as that. So పాజిటివ్ అండ్ నెగటివ్ అగైన్ yeah, ఎనర్జీ and you feel it. నీ బాడీలోనే అది వస్తుంది. సో ఆ నెగటివ్ ఫీలింగ్ ఏంటో కూడా మీకు తెలుసు, ఆ పాజిటివ్ ఎనర్జీ ఏంటో కూడా తెలుసు. ఇట్స్ ఆల్ విద్ ఇన్ యూ. సో యూ డోంట్ హ్యావ్ టు లుక్ ఫర్ ఇట్. ఎక్కడి నుంచో వచ్చేది ఆ ఎనర్జీ మనలోనే ఉంది. మనం వీ పుట్ టూ మచ్ అటెన్షన్ టు మెటీరియల్ థింగ్స్. సద్గురు కూడా మహాశివరాత్రి అంత పెద్ద ఎత్తున లైక్ వేర్ 1 lakh ప్లస్ పీపుల్ కమ్ బికాస్ ఈ దిస్ బెనిఫిట్ ఆఫ్ ప్లానెటరీ పొజిషన్స్ ప్రతి ఒక్కరికి అందించాలని తన భావం. అండ్ మిడ్ నైట్ మెడిటేషన్ ఈజ్ నథింగ్ బట్ పుషింగ్ ఎవ్రీ వన్ ఇన్ టు స్పిరిచువాలిటీ. తను అంటారు ఎవ్రీ టైమ్ ప్రతి ఒక్కరికి అట్లీస్ట్ 1 డ్రాప్ ఆఫ్ స్పిరిచువాలిటీ ఈ లైఫ్లో పొందాలి అనేసి. సో I personally feel our roju, and it's not 1 year or 2 years Lakshmi or even a decade, thousands of years nundi ee culture alive ga undante there must be something more profound than what even we are talking about, or what we can conceive and understand. Yeah, so that is the beauty of Shivratri. So prati okkaru aa roju at least night jaga nunchi, if you have an active life then probably eat light. ఉపవాసం ఉంటే ఇంకా మంచిది అంటారు. సో ఎవ్రీవన్ షుడ్ టేక్ కేర్ ఆఫ్ దట్ 1 night అండ్ ఎంజాయ్ ద బెనిఫిట్స్ ఆఫ్ ద నేచర్. సద్గురు గారు ఇంకొకటి కూడా చెప్తారు, మనం ఉండేది ఈక్వేటర్కి చాలా దగ్గర. మన ఇండియా ప్లానెట్ అండ్ ఎస్పెషలీ సౌత్ ఇండియాలో ఉన్నప్పుడు మనం ఈషా సెంటర్ ఉన్నది కూడా ఐ మీన్ అట్ 11 degrees. సో ఆల్ దీస్ లిటిల్ థింగ్స్ మనం వాస్తులో బిలీవ్ చేస్తాం, చైనీస్లో ఫెంగ్ షుయి అంటారు. We all have this that has been, ఇదేదో కొత్తగా మేము ఈరోజు we figured out something అనేది కాదు. ఇది thousands of years, శిల్ప చెప్పినట్టు thousands of years నుంచి we are able to hold on to this. Even if our knowledge was killed, our universities were burnt, our saints, our sadhakas, our sadhus kept this tradition alive. So there must be something, no? మనం బిల్లీ ఎలిషన్ వెంటనే పాడేసుకుంటాం. ఇట్స్ బ్యూటిఫుల్. వీ టేక్ ఇన్ ద వెస్ట్ సో ఈజీలీ. వై ఆర్ వీ నాట్ ఎంబ్రేసింగ్ అవర్ ఓన్ కల్చర్ సో? అండ్ అవర్ కల్చర్ ఇస్ ఇన్ ట్యూన్ విత్ ద లాస్ ఆఫ్ నేచర్. ఇది మనం పుట్టించింది కాదు. వీ అండర్స్టూడ్ వాట్ ఈస్ నేచర్, హౌ ఇట్ ఇంపాక్ట్స్ హ్యూమన్ బీయింగ్స్, అండ్ వీఆర్ జస్ట్ డూయింగ్ దాట్. వీఆర్ నాట్ preaching or we're not giving commandments or any of that. So whatever we are saying is all in sync with nature, with the laws of the universe. So there's no negating this. It's just the way of life, and that is Hinduism, as you said. Yeah. నాకు ఫస్ట్ టైం నేను ఎప్పటి నుంచో లైక్ ఉంటాయి కదా మన కోరికలు, స్కై డైవింగ్ చేయాలి, స్కూబా డైవింగ్ చేయాలి, ఐ వాంట్ టు క్లైమ్ మౌంట్ ఎవరెస్ట్. అలాంటివి మనం చిన్నప్పటి నుంచి పుస్తకాలతోటో ఏదో ఒకటి వీ గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్. సో ఫర్ మీ ఎక్కడో బ్రెయిన్లో కైలాష్కి వెళ్ళాలి, బికాజ్ కైలాసానికి వెళ్ళడం కష్టం. ఇట్ ఈస్ ద మోస్ట్ difficult, most pious journey that a human being can take. వెళ్ళాలి, నేను చనిపోయే లోపల వెళ్ళాలి అనే ఒక భావన ఉండేది. నా కూతురు పుట్టిన 5వ నెలకి షీ సెంట్ మీ టు కైలాష్. అది అనుకోని జరగదు. తను పుట్టిన 2వ రోజే ఇంటికి తీసుకొచ్చేటప్పుడు హర్ గాడ్ మదర్ టుక్ హర్ టు అ శివలింగ్ దిస్ బిగ్ అండ్ పుట్ హర్ దేర్. అప్పటి వరకు శివుడు అన్న ఇష్టం నాకు, వెంకటేశ్వర స్వామిని నేను పెద్దనాన్న అని పిలుస్తాను. బికాజ్ నేను సంవత్సరానికి ఒక 10 సార్లు వెళ్తానేమో ఆయన దగ్గరికి. చిన్నప్పటి నుంచి నెలల బిడ్డ నుంచి నేను వెళ్ళడం అలవాటు కాబట్టి నాకు ప్రతి ఐ నో ఎవ్రీ లిటిల్ స్కల్ప్చర్ ఇన్ దట్ టెంపుల్. సో హీ వాజ్ మోర్ ఆర్ కులదైవం. నాగల చవితి వచ్చినప్పుడు కానీ కులదైవం ఎవరు, ఊరు దైవం ఎవరు, గ్రామదేవత ఎవరు. సో వీ హ్యాడ్ ఆల్ దీస్ లిటిల్ థింగ్స్. బట్ మా నాన్న కూడా శివుడు బ్లెస్సింగ్ వల్ల పుట్టారు. సో దెర్ ఇస్ అ కొండ మా ఊరి దగ్గర కాల్డ్ బతినే కోన అని. సో చిత్తూరు జిల్లాలో ఉన్న వాళ్ళకి, రాయలసీమ నుంచి వచ్చిన వాళ్ళందరికీ దే నో దట్ కొండ. సో బతినే కోనకి వెళ్ళి నువ్వు ఏ కోరిక కోరినా అక్కడ స్వయంభూ శివలింగం ఉందన్నమాట. సో మా నాన్నమ్మకి ఫ్యూ మిస్క్యారేజెస్ హ్యాపెండ్. So she walked up this very, very difficult mountain and prayed to him saying, if I have a child, I'll name the child after you. So then my father was born, and so his name was Bhaktavatsala Naidu. So he's the son of Shiva. Oh. And Mohan Babu is also a name of Lord Shiva. And Antegani, it was never there. And once I went to Kailash, Shilpa, I can transport myself with just closing my eyes. అండ్ నువ్వు వెళ్ళడమే కాదు, నీతో పాటు ఎంతమందిని తీసుకెళ్తావు. దట్స్ లైక్ ఐ థింక్ దట్
the grace of Shiva that's on you. 3 సార్లు వెళ్ళాను. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు, డూడ్ శివ, ఐఎమ్ డన్ విత్ యూ, థ్యాంక్ యూ ఫర్ బ్రింగింగ్ మీ హియర్, బట్ ఐల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ లైఫ్. లైక్ ఐ హ్యాడ్ దిస్ కాన్వర్జేషన్ బికాజ్ అక్కడ బాత్రూమ్లో ఉండవు, చలి అంటే ఏంటో, ఆకలి అంటే ఏంటో, మనుషులతోటి రియాక్షన్, బికాజ్ ఎవ్రీబడి ఈజ్ ఇన్ దేర్. అక్కడ నీ మంచితనం చెడ్డతనం కాదు, ప్రైమల్కి వెళ్ళిపోతారు మీరు. ఇట్స్ ప్రైమల్ సర్వైవల్, యూనో. అక్కడ ఎక్స్క్యూజ్ మీలు, థ్యాంక్ యూలు ఉండవు. నీకేం కావాలో అదే నీ ముందుకు వస్తుంది. దట్ షేర్పా విల్ బీ చీతా అని ఉంటాడు నీ పక్కన, ఎవరో క్లెన్లీనెస్ ఫ్రీక్ ఉంటావు. బట్ ద థింగ్స్ దట్ లిటిల్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్, యూ హ్యావ్ టు గో బియాండ్ అండ్ జస్ట్ బీ విత్ గాడ్. సో ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు, థ్యాంక్ యూ సో మచ్ లార్డ్, నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన దానికి, నేను నీ దగ్గరికి వచ్చిన దానికి, నెక్స్ట్ లైఫ్లో కలుస్తాను, ఇదేందో ఎందుకు వచ్చానో నేను బాబోయ్ అనుకున్నాను. నా ఏళ్ళు తీసేయాలేమో అనుకున్నా, బికాజ్ ఇట్ వాస్ సో కోల్డ్. యా, విదిన్ అ ఇయర్ ఐ వాజ్ బ్యాక్ దేర్ అగైన్. 1 year గ్యాప్లో మళ్ళీ వెళ్ళాను. ఇంకో ఇయర్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ వెళ్ళాను, విత్ టేకింగ్ 8-9 పీపుల్ విత్ మీ. అనుకోని కాదు, అదంతా శివుడు ఆజ్ఞ లేదే చేవైనా కదలదు అంటారు చూడండి. ఇట్ ఈస్ అ ఫీలింగ్, ఇట్ ఈస్ అన్ ఎనర్జీ. మీరు వెళ్ళి అది ఎక్స్పీరియన్స్ అవ్వకపోతే అదేంటో మీకు తెలియదు. అండ్ మన కంట్రీలో వీ హ్యావ్ మెథడ్స్ సో ఈజీ లెవెల్ నౌ బికాస్ ఆఫ్ సద్గురు. ఎందుకంటే ఇలాంటి సాధనలు పొందడానికి చాలామంది ఈవెన్ జస్ట్ 20-30 years బ్యాక్ హిమాలయస్కి వెళ్ళి ఒక గురువుని పట్టుకొని దిస్ టు లివ్ దేర్ టు గెట్ ఇనిషియేటెడ్. కానీ మనకి సద్గురు ఇంత ఈజీగా అందిస్తున్నారు. నువ్వు సింపుల్ ఈజీ అన్నావు కదా. సో లాక్డౌన్ అప్పుడు డాడీకి మెడిటేషన్ అంటే ఏంటో తెలియదు. సో ఆబ్వియస్లీ ఏదో అయిపోవాలి, థాట్స్ని ఆపేయాలి అని. అసలు డాడీ జస్ట్ ఒక 15 minutes కూర్చుందామా అని. సో ఈశా క్రియ మీ అందరికీ కూడా ఇట్స్ అవైలబుల్. మీరు యూట్యూబ్కి వెళ్ళి ఈశా క్రియ, సింహ క్రియ, సద్గురు నేర్పించే క్రియలు చాలా ఉన్నాయి. మీరు యూట్యూబ్లో పెట్టుకొని ఇంట్లో కూర్చొని చెయ్యొచ్చు, మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎస్, దెర్ ఆర్ అదర్ థింగ్స్ లైక్ ఇన్నర్ ఇంజనీరింగ్, డిఫరెంట్ అదర్ సాధనాస్, డీపర్ సాధనాస్, దానికి ఇనిషియేట్ అవ్వాలి. బట్ వీటి సింపుల్ వాళ్ళకి జస్ట్ టు అండర్స్టాండ్ వాట్ మెడిటేషన్ ఇస్, సద్గురు చాలా మెడిటేషన్స్ యూట్యూబ్లో పెట్టున్నారు. సో ఈశా క్రియ అనేది తెలుగులో ఉంది, చాలా డిఫరెంట్ లాంగ్వేజెస్లో ఉన్నాయి. సో డాడీని మమ్మీని కూర్చోబెట్టి I started this, and I tell you శిల్ప, మా మమ్మీ డాడీ అలా కూర్చొని నేను కళ్ళు ఒకసారి తెరిచి చూడడంలో నాకు నా జన్మ ధన్యం అనిపించింది. బికాజ్ మనకు ఆ సీడ్ ఉన్నప్పుడు మనం ఎంత నేర్చుకున్నా ఒక ఎత్తు, బట్ మన పేరెంట్స్కి ఆ సీడ్ అది ఇచ్చినప్పుడే దర్ కంప్లీట్ బ్లెస్సింగ్ హ్యాపెన్స్ అని. బికాజ్ వాళ్ళు లేకపోతే మనం లేము ఈరోజు. సో ఐ రియలీ ఫెల్ట్ లైక్ అ రియల్ గివ్ బ్యాక్. నేను ఇంకేమి ఇచ్చినా సరిపోదు, వాళ్ళు నాకు ఇచ్చిన లైఫ్కి నేను ఏమి ఇస్తాను మళ్ళీ మన మమ్మీ డాడీకి. బట్ ఓన్లీ వాట్ ఐ కెన్ గివ్ దెమ్ ఇస్ ద టేస్ట్, ద స్వీట్నెస్ ఆఫ్ డివోషన్ అండ్ మెడిటేషన్. అండ్ దెన్ ఒకరోజు నేను ఒక్కదాన్నే కూర్చొని చేసుకుంటుంటే డాడీ కోపం వచ్చింది. అదేంటి ఇద్దరం కలిసి చేద్దాం కదా. ఐ వాజ్ లైక్ వావ్, చాలు. దట్ క్యూరియాసిటీ, దట్ ఇన్క్విజిటివ్నెస్ నో. సో ఆయన ఫోన్లో ఇప్పుడు స్టార్ చేసి పెట్టున్నారు, మీరు ఎక్కడున్నా డాడీ ఊరికి అలా పెట్టుకొని ఒక 10 నిమిషాలు అలా కూర్చొని. నాట్ జస్ట్ దట్ లక్ష్మి, మన పేరెంట్స్కి ఎస్ వీ కెన్ గివ్. లాక్డౌన్లో ఉన్నప్పుడు స్పెషలీ ఐ వాజ్ గెటింగ్ అ లాట్ ఆఫ్ క్వైరీస్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్. సో దే కైండ్, అంటే చాలామంది తెలుసు నాకు స్పిరిచువల్ యాంగిల్ ఉందని అండ్ సద్గురుని ఫాలో అవుతానని. సో అందరూ లాక్డౌన్లో ఉండేసరికి పీపుల్ వే గెటింగ్ ఫ్రస్ట్రేటెడ్. అంటే మేడం మేము మాకు 3 పిల్లలు ఉన్నారు, నాకు పొద్దునుండి సాయంత్రం వరకు వాళ్ళని చూసుకోవడం అవుతుంది, నాకు ప్రేమ అనేది చనిపోతుంది, కోపం ఎక్కువ వస్తుంది, నాకు ఏదైనా ఉపాయం చెప్పండి. సో ఆల్ ఐ డిడ్ వాజ్ ఈశా క్రియ, చిట్ శక్తి మెడిటేషన్స్ అని అవి కూడా యూట్యూబ్లో ఉన్నాయి. ఐ టోల్డ్ హర్, నాట్ వన్ పర్సన్, దిస్ ఇస్ మల్టిపుల్ పీపుల్ ఐ హ్యావ్ సజెస్టెడ్, ఇది పెట్టుకొని కూర్చోండి, డోంట్ క్వశ్చన్ ద ప్రాసెస్. కానీ ఆ 48 days నాన్ స్టాప్గా మీరు కమిట్మెంట్తోని, కన్విక్షన్తోని, వితౌట్ ఆస్కింగ్ టూ మెనీ లాజికల్ క్వశ్చన్స్ చేస్తే కనుక యూ సీ ద ట్రాన్స్ఫర్మేషన్. యూ వోంట్ బిలీవ్ ఆఫ్టర్ 48 days ద నంబర్ ఆఫ్ మెసేజెస్ ఐ గాట్ బ్యాక్ చేసి, కోపం రావట్లేదు మేడం, నాకు ఎంతో ఓపిక పెరిగింది. ఇట్స్ లైక్ సింపుల్ 10-15 minute ప్రాసెస్. అంటే సద్గురు అంత సింప్లిఫై చేశారు మనకి. It's no one has ever done something like this which is available to everyone through technology. No. So we must make use of it. That is my like a wish for everyone, and especially youth.
youth today are very, very intelligent, very, very promising, very competent. You know, they can do a lot more things than I grew up doing. Yeah. Kani, I feel somewhere emotionally they're not able to handle themselves. I've seen many people who are already on prescription medications for stress, anxiety. Kani, they are willing to do great at work. Kani, mana work వచ్చేసరికి మన ఎమోషన్స్ని హ్యాండిల్ చేసుకునే అప్పటికి రిలేషన్స్ ఆర్ ఆల్సో నాట్ రియలీ లైక్ హౌ దే యూస్ టు బీ. సో పర్సనల్ గ్రోత్ మాత్రం దెబ్బతింటుంది. సో it is more relevant now than ever before. These sadhanas are for the youth. It's not for someone who's 60 plus. This also I want to drive this point very strongly. Chinna 20-minute, 10-minute sadhanas if you can bring into your life through technology, in the comfort of your home, with His grace, I think people can, you know, become so productive, efficient and live a happy, grateful, fulfilled life, whether it's work, your relations or emotional well-being or anything of that sort. You know, mana past lo, you had to be of a certain religious sect. Only if you were a Brahmin, you got the knowledge, because వాళ్ళకే ఆ సాధన ఉండేది. They kept it pious, so word of mouth అంటారు చూడండి. So only they could keep it carefully అని వాళ్ళకే నేర్పించేవాళ్ళు. But the world is not like that. We are all welcome. సద్గురు కూడా నాకు ఎందుకు వచ్చింది, ఆయన అంత రియలైజ్డ్ మాస్టర్గా ఉండి మన నార్మల్ హ్యూమన్స్ అంటే వెన్ వీఆర్ స్టిల్ ఇన్ ద పాత్ నాట్ రియలైజ్డ్ నేర్పించాలంటే చాలా కష్టం. అయినా కూడా హీఈస్ హియర్ హోల్డింగ్ ద స్పేస్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ టు లీడ్ ద వే ఇన్ ద వే ఆఫ్ భక్తి. సో మేక్ యూజ్ ఆఫ్ ఇట్. మీకు అర్థం కానివి కూడా అర్థం అయ్యేటట్టు నేర్పిస్తారు సద్గురు. డోంట్ థింక్ ఓ నేను ఈ సాధన చేయలేను, నేను ఆ ఈషాకి వెళ్ళలేను, నేను అది అవన్నీ పక్కన పెట్టేసి జస్ట్ డూ ద వర్క్, జస్ట్ డూ ద మెడిటేషన్. శిల్ప చెప్పినట్టు సో 48 days అనేది ఒక మండల అంటారు. సో వెన్ యూ ఫినిష్ అ మండల, the energies in your bodies automatically change, you know, and it establishes deeper a strong into yours. foundation. అదేంటి ఆ సీడ్ అనేది కొంచెం ఒక పెరిగి మీకే అర్థం అవుతుంది. Om Namah Shivaya is nothing but every part of your chakra. It's invoking all your 7 chakras, they say. Each person has a different interpretation, but all those interpretations come in within you, for you. సో లక్ష్మి, నేను చాలాసార్లు అడగాలనుకున్నాను, మన ఇద్దరం శివరాత్రికి ఈషాకి వెళ్ళాం, బట్ వీ వెంట్ డిఫరెంట్ టైమ్స్. సో హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ ఆన్ శివరాత్రి అట్ ఈషా? మనం అందరం స్కూల్కి వెళ్ళున్నాం కదా, మార్నింగ్ అసెంబ్లీ చెప్తాను చూడు, వాట్ ఎవర్ దట్ ప్రేయర్ ఇస్, అందరం అసెంబ్లీ వదిలే ఒక జనగణ మన ఒక 100 మందికి లేచి పాడినప్పుడు ఆ ఫీలింగ్ ఏంటి? థియేటర్లో ఇప్పుడు 100 మంది ఒక థియేటర్లో ఇప్పుడు లేచి జనగణ మన పాడినప్పుడు మనం ఎంత నచ్చకుండా లేసినా, బికాస్ దే మేకింగ్ అస్ డూ ఇట్, బట్ ద ఫీలింగ్ యూ హ్యావ్ వెన్ యూ సింగ్ యువర్ నేషనల్ యాంథమ్ ఇన్ అ స్పేస్ విత్ లైక్ 100-200 పీపుల్, ఆ ఫీలింగ్ వేరు. సో ఇమాజిన్ like so many thousands of people chanting and in the same feeling of bhakti and meditating, and the whole energy of that space is towards bhakti. Adi ela explain chestava Shilpa? Correct. You just have to be there to embrace it. I didn't feel my body. Naaka body లిక్విడ్ లాగా అనిపించింది అక్కడ ఉన్నప్పుడు. there were no bones, there's no flesh, it's just I was one with the being, with the nature. I felt like I was Shiva, you know, talking about it I get goosebumps. It is a feeling that you cannot express, but it's all the energy that you bring back with you. And నేను వెళ్ళినప్పుడైతే I was dancing the whole night, and next morning కూడా we could go to Dhyanalinga and take his darshan. దాని తర్వాత ఐ వెంట్ ఓన్లీ ఫర్ 2 hours. ఐ జస్ట్ టుక్ అ న్యాప్. నైట్ అంతా డాన్స్ చేసి ఐ టుక్ అ న్యాప్ ఫర్ 2 hours, అండ్ ద హోల్ డే ఐ వాజ్ ఆన్. ఇట్ డెంట్ ఫీల్ లైక్ మై బాడీ, బికాస్ దెర్ ఇస్ సంథింగ్ మోర్ దట్ వాజ్ యాక్టింగ్ అపాన్ మీ, అపాన్ మై ఎనర్జీ. సో అది డిస్క్రైబ్ చేయలేని, బికాస్ ఇట్స్ నాట్ యూ, యు నో దిస్ ఇస్ నాట్ కేపబుల్, యు ఆర్ నాట్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ ఇట్ యువర్ సెల్ఫ్. But then you also realize what you're capable of if you put yourself in that space and place. And
allow your body to experience such ఆ grace. వైబ్రేషన్స్ నువ్వు అన్నట్టు అంతమంది కలిసి ఒకటేసారి మెడిటేషన్ చేసి చాంటింగ్ భక్తి చేస్తే భావంతో ఉన్న ఆ వైబ్రేషన్స్ ఇన్ దట్ స్పేస్ ఎలివేట్స్ యూ టు అనదర్ పర్సన్ దట్ యూ కాంట్ ఈవెన్ రికగ్నైజ్. Yeah, because ఇంకొకరి energy is flowing to you and you're all supporting one another. మనం అందరూ ఒకటే కదా అన్న ఒక ఫీలింగ్. దేవుడు వేరు కాదు, నేను వేరు కాదు, నువ్వు వేరు కాదు, నేను వేరు కాదు, నువ్వు వేరు కాదు, నేను వేరు కాదు, మనం అందరం ఒకటే అన్న ఫీలింగ్ మాటల్లో కాదు, ఆ భావంలో అర్థం అవుతుంది అక్కడ ఉన్నప్పుడు అని నాకు. సో ఐ పర్సనలీ ఫీల్ ప్రతి ఒక్కరికి ఛాన్స్ దొరికితే కనుక శివరాత్రి రోజు ఈ జన్మలో అట్లీస్ట్ వన్స్ యూ హ్యావ్ టు బి అట్ ఈషా. Yes, I really believe so. ఇంకోటి లక్ష్మి, ఐ వాంట్ ఎవ్రీవన్ టు నో మిడ్ నైట్ మెడిటేషన్ చేసేటప్పుడు సద్గురు ఎక్కువ మూమెంట్ లేకుండా అన్ని పనులు పక్కకు పెట్టేసి కూర్చొని ఆ మెడిటేషన్లో ఈవెన్ ఇఫ్ యూర్ సిట్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూర్ టీవీ ఆర్ ఫోన్ ఆర్ ల్యాప్టాప్ ఆర్ ఐప్యాడ్, పీపుల్ కెన్ రిసీవ్ ఇట్ ఎనర్జెటికలీ ఈవెన్ త్రూ టెక్నాలజీ. ఇట్స్ జస్ట్ దట్ ఆ టైంలో కనుక వాళ్ళు లైక్ దే సెటిల్ డౌన్ ఇన్ వన్ ప్లేస్ అండ్ ఎంజాయ్ ద బెనిఫిట్స్ ఆఫ్ వాట్ హీ డస్ ఎట్ 12 ఆన్ శివరాత్రి. శిల్ప, మనం శివరాత్రి గురించి మాట్లాడుకున్నాం, ఈషా ఫౌండేషన్ గురించి మాట్లాడుకున్నాం, బట్ ఈషాలో ధ్యానలింగ గురించి అండ్ అబౌట్ లింగ భైరవి దేవి టెంపుల్ గురించి కొంచెం నీ ఎక్స్పీరియన్స్ ఏంటో నువ్వు చెప్తావా? నా ఎక్స్పీరియన్స్ ఏంటో చెప్తాను నేను. సో దేవి టెంపుల్ ఈజ్ వెరీ వెరీ ఎనర్జెటిక్ లక్ష్మి. అది చాలా మందికి దే కెన్ ఫీల్ ఇట్ ఇమీడియట్లీ. అంటే భక్తి లేకున్నా జస్ట్ యు వాక్ ఇన్, ఆ స్పేస్లో వైబ్రేషన్సే కంప్లీట్లీ డిఫరెంట్ అండ్ దట్ ఈస్ వెరీ ఎవిడెంట్. సో నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఐ డోంట్ నో వాట్ వాజ్ హ్యాపెనింగ్. నేను ఇట్లా దీపం ముట్టించాను, కళ్ళెంబటి నుండి ఐ వాజ్ జస్ట్ టియరింగ్. మై లాజికల్ మైండ్ ఈస్ సెయింగ్, వై ఆర్ యూ క్రైయింగ్, వై ఆర్ టీయర్స్ కమింగ్ ఇన్ టు యువర్ వై ఆర్ యూ టియరింగ్? There was no explanation, but your body was reacting to the energy and vibration. Some upsurge of energy happened and it was a tears of joy and tears of ecstatic feeling in your body. And I knew this place was something magical because నాకు ఏ టెంపుల్కి వెళ్ళినా ఒకలాంటి గూస్ బంప్స్ వచ్చేటి కొన్ని పవర్ఫుల్ టెంపుల్స్కి వెళ్ళినప్పుడు, బట్ దేవి టెంపుల్ మేడ్ మీ గెట్ టియర్స్ అండ్ ఐ వాజ్ నాట్ అండర్స్టాండింగ్ వాట్ ఇట్ ఈస్. బట్ ఐ సెడ్ ఐ షుడ్ నాట్ క్వశ్చన్ ఇట్ బికాజ్ ఇది అర్థం చేసుకునేది కాదు, నాకు అర్థం అవ్వదు. జస్ట్ బీ విత్ ఇట్ అండ్ ఎంజాయ్ ద ఫ్రూట్స్ అండ్ బెనిఫిట్స్ ఆఫ్ దాట్ పవర్ఫుల్ కాన్సక్రేషన్ విచ్ సద్గురు డిడ్. సో అప్పటి నుండి there is no turning back. Devi is at home. I brought her yantra and I do my puja every day and lot changed after that. Things have become smoother in life. Bhayam anedi completely gone. I am taking longer, bigger strides in life without questioning will I succeed or I am going to fail. That question has disappeared in my mind. With clarity is the most సాధన వల్ల నీకు ఆటోమేటిక్ గా వచ్చింది అంటున్నా. Absolutely. Yeah, that's very important because భయం ఎలా పోగొట్టాలి అంటారు. You have to do the work. నీలాగా ఎలా ఉండాలి లక్ష్మి అంటే ఊరికే అలా ఇది మామూలుగా రాలేదు, ఇది చాలా కష్టపడితేనే యూ హ్యావ్ టు పుట్ ఇన్ ద వర్క్. మీరు సాధించగలగంది ఏమీ లేదు. యూ జస్ట్ హ్యావ్ టు ఈట్ ద రైట్ ఫుడ్స్, డూ ద వర్క్ అవుట్. యూ కెన్ ఆల్ లుక్ బ్యూటిఫుల్ ఇన్ యువర్ మోస్ట్ హెల్తీయెస్ట్ వే. నాట్ జస్ట్ దట్, ఇంకో పెద్ద చేంజ్ ఇన్ మీ. ముందర నేను, నా ఫ్యామిలీ, నా ఇల్లు, నా పిల్లలు, నా కుక్కలు, నా పని వాళ్ళు, ఇంతే. Now I feel like it's so limited. We can think about everyone around you. Like you can stretch yourself. Ante we are so powerful as human beings. మన వరకే ఆలోచించకుండా 10 మంది గురించి ఆలోచించే శక్తి, వాళ్ళ లైఫ్స్ని బాగుపరచాలన్న కోరిక, ఆ డ్రైవ్ అనేది ఇట్ డీపెండ్. నేను చేసే ప్రతి పని కూడా నా ఒక్కరికే కాదు 10 మందికి కూడా ఉపయోగపడుతుందా లేదా, వాళ్ళకి ఏమైనా హాని జరుగుతుందా నా పని వల్ల, ఇలాంటి యూ స్టార్ట్ థింకింగ్ బ్రాడర్. లైక్ వీ హ్యావ్ దట్ కంపాషన్ ఇన్ అస్ and you start thinking more than yourself and your family. That was and another it comes easily. Okay. And it's a natural phenomena laga anapadutundi. So that is very very evident. That change in me was extremely evident and then with Dhyanalinga? Dhyanalinga is a live guru. Sadhguru's life is to consecrate Dhyanalinga. Tana books lo talks lo chepparu. He took this life to consecrate that Dhyanalinga and అది చాలా ఇట్స్ లైక్ లైవ్ గురు ఇస్ సిట్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. అండ్ తను చెప్పింది ఏంటంటే ఈవెన్ ఇఫ్ ద ప్లానెట్ ఎర్త్ డజంట్ ఎగ్జిస్ట్ ఆఫ్టర్ లైక్ ఎనీ నెంబర్ ఆఫ్ ఇయర్స్, బట్ దట్ ఎనర్జీ విల్ బీ అలైవ్.
That is the power of that energy and the kind of consecration which went into it. He almost gave his life to consecrate ఆ ప్రతిష్ఠించడానికి ఆ ఎనర్జీని he gave his life. So I'm sure ఆ లోపలికి వెళ్ళగానే థాట్స్ అనేవి డిసపియర్ అయిపోతాయి. When I sit in front of Dhyanalinga, you don't know, it's like something has captured you and cut off all your thoughts and you're one with some energy which you cannot describe. That's true. సో నాకు ఫస్ట్ ధ్యానలింగాలోకి వెళ్ళినప్పుడు మనం యూజువల్గా శివుడు అనేసరికి ఎన్నో పూజలు ఇవన్నీ సౌండ్స్ రిచువల్స్ చాలా ఉంటాయి. when you walk in the silence of it, the magnanimity of it, when you're looking up at that Dhyanalinga, it's like, it just takes over you and you're hit with this like a surge of energy, and you're just sitting there and you do nothing but just sit and receive, and for me, Devi temple ki ellinappudu నాకు అమ్మ ఒడిలో ఉన్నప్పుడు ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది, వెన్ యూఆర్ ఇన్ ద స్టమక్ వేర్ ఎవ్రీథింగ్ దట్ సౌండ్, ఆ గర్భగుడి అంటారు చూడు, ఆ గర్భంలో ఉన్నప్పుడు ఐ ఫెల్ట్ దట్ ఐ వాజ్ బీయింగ్ హెల్డ్ బై ద మదర్ అండ్ దట్ ఐ am ఓకే అండ్ దట్ ఐ am టేకెన్ కేర్ ఆఫ్. ఆ ఉయ్యాల్లో ఊపినట్టు ఫీలింగ్ నాకు. లైక్ ఎవ్రీ టైమ్ ఐ గో ఇన్ దేర్ ఐ బికమ్ అ చైల్డ్, I usually don't have that feeling because I'm Mother Earth అన్న ఫీలింగ్ నాకు. నేను అందరినీ నేనే చూసుకోగలుగుతాను, అందరికీ నేనే ఫీడ్ చేయగలుగుతాను. I take that with a lot of pride. ఎంతమంది నా ఇంటికి ఇప్పుడు 100 మంది వస్తే 100 మందికి భోజనం పెడతాను నేను, అంతే, లేదు అనేది ఉండదు. సో I've always been that Mother Earth. For me to embrace, అంటే దేవుడు, ఓకే, లక్ష్మీదేవి, పార్వతీదేవి, ఆ దేవుడు అన్న ఇది ఉండేది. But with Linga Bhairavi, I become like one child. Like, you need that, Lakshmi. I do. You need that, and she's giving you that. She really does. So, nenu Paurnami Poojalki chaala saarlu ellanu. So that is my favorite time. Isha ki eppudu ellali ante my favorite time is Paurnami for Linga Bhairavi Pooja in the temple. Bhakti ila kuda untunda ani, because there is song and dance in the Garbhagudi and it's all an offering for Devi, and I tell you, I come out of there like a little child, giggling and happy and just energetic for life all over again, like a rebirth. So that is beautiful. Our experiences going to Isha, and I hope all of you, me life lo our grace ochi, that you're inspired by our talks to go experience this for yourself too. So basic ga mem em cheppalanukunnamante bhakti sadhana ivanni kuda eppudo muslollu అయిపోయి జీవితం మీద వైరాగ్యం వచ్చాక కాదు, జీవితాన్ని ఫుల్గా ఎంజాయ్ చేయాలంటే ఇవన్నీ మీ లైఫ్లో ఉంటే అసలు మీనింగ్, అసలు పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటో మీరు అర్థం చేసుకోగలుగుతారు. దెన్ యూఆర్ నాట్ బాదర్డ్ అబౌట్ వరల్డ్లీ థింగ్స్, వాళ్ళు ఎలా అన్నారు, వీళ్ళు ఎలా అన్నారు. మీకు రియల్ హ్యాపీనెస్ ఏంటో మీలో మీరే తెచ్చుకోగలుగుతారు. అండ్ దెర్ ఆర్ టూల్స్ దట్ సద్గురు హ్యాస్ గివెన్ అస్. ఎక్కడికో వెళ్ళి వెతకాల్సిన అవసరం లేదు. మీరు ఫ్యామిలీని వదిలేసి హిమాలయాస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీ ఇంట్లో శిల్ప చెప్పినట్టు in your own house, in the luxury of your own bedroom, with a YouTube on your iPad, on your phone, anything, you can receive His grace and understand how vibrantly and how fully you can live life. Inta energy ekkadi nunchi vastundi ante because we are able to embrace those sadhanas in our lives. And let me tell you, nannu chusi roju poddune lesi meditation cheselenu. I still fight with it. And that's my struggle, that every day, why am I not able to do it? Na కొన్ని రోజులు షూటింగ్ 5 గంటలకు ఉంటుంది మార్నింగ్, కొద్ది రోజులు 10 గంటలకు ఉంటుంది, కొద్ది రోజులు నేను వర్కౌట్ చేసి వెళ్ళగలుగుతాను. There are certain things I need to do. So there is a struggle, but it's okay. We are human beings. మనం ఆల్రెడీ అంత సెయింట్లీ అనుకుంటే వేరేలాగా ఉండిండేది మన లైఫ్. డోంట్ బీట్ యువర్ సెల్ఫ్ అప్ టు ఇట్. బట్ ఎక్కడో ఒక దగ్గర ఆ స్వీట్నెస్, మామిడికాయలు రోజు తినకపోయినా ఆ సీజన్ వచ్చినప్పుడైనా కొంచెం టేస్ట్ చేస్తాం కదా, అలాగే టేస్ట్ ఇట్, టేస్ట్ దిస్ బ్యూటీ ఇన్ యువర్ లైఫ్. సో లుక్ ఎట్ దట్ స్వీట్నెస్ దట్ ఈస్ అవైలబుల్ టు యూ, టేక్ ఇట్, ఈట్ ఇట్, ఎంబ్రేస్ ఇట్. సో మేము మాట్లాడేది కూడా మమ్మల్ని చూసి బాబోయ్ వీళ్ళకి ఏమైంది అని కాదు.
మేము ఎందుకు ఎంత హ్యాపీగా ఎంత And వైబ్రెంట్గా ఇన్ని ఉన్నామంటే పనులు చేయగలుగుతున్నాం. ఇన్ని పనులు చేయగలుగుతున్నామంటే బికాస్ వీ హ్యావ్ ద గ్రేస్. సో ద సేమ్ థింగ్ మాకే కాదు, వీఆర్ హియర్ టు షేర్ ఇట్ విత్ ఆల్ ఆఫ్ యూ. సో ఐ హోప్ the grace of Shiva on this Mahashivratri is upon all of you, and may you all enjoy the sweetness of life that is available to all of us. So wishing everyone a very, very happy Shivratri, and may you all receive the grace of Shiva and Sadhguru. Yes.